గడిచిపోయింది. శనివారం ఆయన సమాధిలో ఉన్నారు. పెద్ద రాయి బొర్లి అక్కడ అడ్డుగా పెట్టారు. ఆ రాయికి ముద్రలు కూడా వేసుకున్నారు. ఇప్పుడు ఈ 3వ దినాన కొందరు స్త్రీలు, భక్తి కలిగి ఆయనను వెంబడించి కృతజ్ఞత కలిగిన స్త్రీలు, ఆయన దేహానికి పూయాలనే ఆలోచన, ఆ పరిమళాలు వెదజల్లే పుష్పాలు కానివ్వండి, అవి తీసుకుని ఆయనను గుర్తు చేసుకుని ఆ సమాధి తోటకి వెళ్తారు. వెళుతూ వెళుతూ వాళ్ళు అనుకుంటారండి, మన కొరకు పెద్ద రాయి బండ పెట్టారు కదా ప్రభువుని సమాధిలో ఉంచిన అప్పుడు, ఆ బండరాయి ఎవరు తీస్తారు మరి అనే ఆలోచనలు వాళ్ళకు వచ్చాయి. ఆ మాటలు మాట్లాడుకున్నారు. తీరా వాళ్ళు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ సమాధి మీద రాయి లేదు, దొర్లిపోయి ఉంది. పక్కన దొర్లించబడి ఉందండి పెద్ద రాయి, దాని అంతటా అదే దొర్లించబడి ఉంది. ఆ తర్వాత అందులోకి వీళ్ళు చూశారు, సమాధిలోకి. అది ఒక గుహ అండి. ఇప్పుడు కూడా అనేక మంది ఈ వాక్యం విని ప్రపంచ నలుమూలల నుండి అనేకులు వెళ్ళి, వీలు పడిన వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి యేసయ్య నుంచిన సమాధి, ఖాళీ సమాధిని చూస్తూ ఉన్నారు. చూశారు, అందులో యేసయ్య దేహం వాళ్ళకి కనిపించలేదు. కనిపించకపోగా వాళ్ళ దృష్టికి ఒక మెరుపు లాంటి మెరుపు, ఒక ఏంజల్, ఒక మెరుపులాగన వాళ్ళు కనపడి వాళ్ళతో ఒక మెసేజ్ చెప్పారు. ఆయన్ని, సజీవుడైన దేవునిని మీరు మృతుల్లో ఎందుకు ఎతుకుతాను? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. ఫస్ట్ ఆ మాటలు దూతలు చెప్పాయి. వాళ్ళకి ఏం తోచక ఏం చేయాలో అర్థం కాకుండా బయలుదేరి కాస్త బయట అలా బయటకు వచ్చారండి. అప్పుడు పొందుకోండి, దేవుని వాక్యాన్ని చూసుకోండి. అప్పుడు ప్రభువే వాళ్ళు కనపడ్డారు. నేను ఈరోజు మీకు చెప్పే సందేశంలో పునరుద్ధానుడైన తర్వాత యేసయ్య శిష్యులకు మరియు ఆ స్త్రీలకు, ఇతరులకు కనబడి చెప్పిన మాటలు చూడండి. మత్తయి 28:10 ఇప్పుడు ప్రభువే వాళ్ళకు కనబడి చెప్తారు. చదవాలి ఇప్పుడు. మత్తయి 28:10 అండి. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఇది ఫస్ట్ ప్రభువు మృతులలో నుండి లేచిన తర్వాత ఆ మగ్దలేనే మరియ అవనివ్వండి, యాకోబు తల్లి అవనివ్వండి, సలోమే అనవండి, ఇంకా మరికొందరు స్త్రీలు, తల్లి అయిన మరియ కానివ్వండి, ఇంకా కొందరు స్త్రీలు, వీళ్ళతో చెప్పిన మాట అండి అది. ఏంటది చెప్పాలి ఇప్పుడు మీరు. ఫస్ట్ ప్రభు లేచి ఆ స్త్రీలకు కనపడి ఏం చెప్పారు మీకు తెలుసండి. గతంలో మీరు విన్నారు, చదివారు. సిలువ వేయబడ్డప్పుడు కొన్ని మాటలు పలికారు. ఆ మాటలు ప్రపంచమంతా ధ్యానం చేసుకుంటున్నారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. సిలువ వేయబడ్డప్పుడు పలికిన మాటలు అవి వేరు. పునరుద్ధానుడైన తర్వాత పలికిన ప్రభువు పలికిన మాటలు ఈరోజు మనం చూస్తున్నాం. ఫస్ట్ ప్రభు లేచి చెప్పిన మాట ఏంటంటే, భయపడకండి అనండి. అందరూ అనండి, మీరు ఎక్కడున్నా పర్వాలేదు అనండి, భయపడకండి. నా ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వలన బ్రతికించబడి, బాగుపరచబడి, ఆయన మేలులు పొంది, ఆయన కార్యాలు అనుభవించి, సర్వాన్ని, సమస్తాన్ని, జనాన్ని, తల్లిదండ్రుల్ని, ఇల్లు వాకిళ్ళని, భార్య పిల్లల్ని విడిచిపెట్టుకున్న వారు సైతము తమ వారిని వదులుకొని ఆయన వెంబడించి సాగారు కదా అండి. ఆయన మూలంగా స్వస్థత పొందారు,
రొట్టెలు తిన్నారు, ఎన్నో విధాలుగా ఆదరణ పొందారు కదా. ఇప్పుడు ప్రభు సిలువేయబడి సమాధి చేయబడి వాళ్ళ దగ్గర నుండి తీసివేయబడిన తర్వాత వాళ్ళ హృదయాలలో ప్రభు వారితో లేనప్పుడు ప్రభువును చంపారు, సిలువేశారు, సమాధి చేశారు. ఆ తర్వాత ప్రజల్లో నిండిపోయింది వారిలో భయం. ఈ రోజున దేవుని పునరుద్ధానుడైన యేసయ్య నువ్వు వెతుక్కుంటూ ఆ తోటలోకి వచ్చి ఆ శిష్యులకు ప్రభు కనపడి చెప్పిన మాట, మీరు భయపడకండి అన్నారు. గొప్ప ధైర్యాన్ని కలగజేసే మాట వాళ్ళకి దొరికింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నా ప్రియులారా, వారికేనా ఈ మాట? వారికే కాదు, మనకి, నీకు నాకు కూడా. తలపైకెత్తండి. చూడండి, హెబ్రీ పత్రిక 2:15 ఒక వాక్యం ఉంది. జీవిత కాలమంతా మరణ భయము మనుషులు కలిగి ఉంటారు. జీవిత కాలమంతా మనిషికి మరణ భయం ఉంది. ఈ భూమి మీద పుట్టి బ్రతుకుతున్న ప్రతి మనిషికి భయం అనేది ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే? ఎంతటి వ్యక్తికైనా సరే నాకు ఏ భయం లేదు అని ఎవరు చెప్పలేరు. ఈ ప్రపంచంలో ఎంతోమంది చాలా చాలా గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ధైర్య సాహసాలు చేసి పర్వతాలు ఎక్కేవాళ్ళు ఉన్నారు, మృగాలతో పోరాడే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏదైనా సముద్రాన్ని ఈదగలిగిన వాళ్ళు, ఇంకా అవి వాటిలో ప్రవీణత కలిగిన వారు ఉన్నారు. కానీ నాకు ప్రపంచం మీద ఉన్న వారిలో నాకు భయం లేదు అని చెప్పగలిగిన వారు ఉండరు. ప్రతి మనిషికి ఉన్నది ఏంటంటే భయం, మరణ భయం. స్తోత్రం. ఏదో భయం, ఏదో విధంగా మనిషికి భయం అనేది ఉంటుంది. అందుకే ఇంకా చెప్పాలి అంటే లోకంలో ప్రతిసారి పరిస్థితులు కూడా మనిషిని భయపెడతా ఉంటాయి. పరిస్థితులు ఇప్పుడు ఈ రోజులో దేవుని సన్నిధికి వచ్చారా, వాక్యం వింటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, అయినా కానీ ప్రజెంట్ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతూనే ఉన్నారు, భయము గుప్పిట్లోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనిషిని ప్రపంచం, పరిస్థితులు, లేక ఇతరులు, మనుషులు, లేక ఏదైనా భయానికి గురి చేస్తూ ఉంటాయి. కామన్ అది. నీకు చిన్న వ్యాధి ఉందనుకో, నువ్వు ఎంతటి గొప్పవాడివైనా సరే దానికి భయపడతావు. నీకు ఎవరైనా ఎనిమి, శత్రువులు, వారిని గురించి భయపడతావు. పరిస్థితులు, ఇంకా ఏమైనా అవన్నీ మనిషికి తెచ్చిపెట్టేది ఏంటంటే భయం. అంతేకాదు రేపటిని గురించి భయం, పిల్లల గురించి భయం, భవిష్యత్తు గురించి భయం. ఇలా అయితే నా ప్రభువు చెప్తున్నారు ఒకే మాట, వాళ్ళతో చెప్పింది ఏంటండి? చెప్పాలి. ఇదిగో యేసు ప్రభువు చెప్తున్నారు, భయపడవద్దు. మృతులలో నుండి లేచిన తర్వాత యేసు ఆయన చెప్పారు ఆ మాట. ఎవరికి? వారితో అన్నారు. ఎవరు వారు? ఆయనను వెతికి వచ్చిన ప్రజలతో చెప్పారు, మీరు భయపడకండి. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, 1 యోహాను పత్రికలో మనం చదువుకున్నట్టయితే 4:18 ఉంటుంది ఆ మాట. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. భయాన్ని వెళ్ళగొట్టేది పరిపూర్ణమైన ప్రేమ. నా ప్రియులారా, ఒకేలా మిమ్మల్ని ఎవరైనా ప్రేమించేవారు అనుకోండి, వారి ద్వారా మీరు కాస్త వారి మీ ఎదురుకు వచ్చినప్పుడు భయపడక అని అన్నారనుకోండి, నీకు భయం ఉండదు కాసేపు. కానీ యేసు ప్రభువు చెప్పిన మాట అలా అంతకంటే గొప్పది. ఏనండి, సపోజ్ మీకు ఎవరైనా కావలసిన వ్యక్తి మీ ఎదురుకు వచ్చి కనపడి వాళ్ళని చూసి మీరు కంగారు పడి కన్నీళ్లు పెట్టినప్పుడు వాళ్ళు మాట చెప్తారు, భయపడకు బ్రదర్ అన్నారు అనుకోండి, ధైర్యం వస్తుంది కాస్త. కానీ యేసయ్య చెప్పిన మాట ధైర్యాన్ని తేవడమే కాదు, నువ్వే విషయంలో భయపడుతున్నావో ఆ భయాన్ని నీలో లేకుండా చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయం అనేది ఎప్పుడైతే భయం నీ గుండెల్లో ఉందో దానివల్ల కలిగేది ఏంటో తెలుసండి? భయం అనేది దండనతో కూడినది. భయము ఎక్కడ ఉందో, భయము దేనికి? ఓ పనిష్మెంట్, ఏదైనా ఓ శిక్ష.
గురి అవుతాను అని. భయము దండనతో కూడినది, దండనతో కూడినది. అయితే పరిపూర్ణమైన ప్రేమ ఆ భయాన్ని వెళ్ళగొడుతుంది, నీలో ఆ భయాన్ని లేకుండా తరిమేస్తుంది. హల్లెలూయా. చాలామందికి ప్రెజెంట్ ఏమైపోతామో అని భయం. ముక్కు నీళ్ళు గారితే భయం, దగ్గొస్తే భయం, తుమ్మొస్తే భయం, పక్కవాళ్ళు తుమ్ముకున్నా భయం, పక్కవారు దగ్గినా భయం, డాక్టర్కి భయము, పేషెంట్కి భయం, అందరికీ భయం, అందరికీ భయం, అంతటా భయమే. నా ప్రభు చెప్తున్నారు, ఈ దినాల్లో మనకు అవసరమైన మాట నీ హృదయం ఎరిగిన నా దేవుడు చెప్తున్నాడు. ఆయనని వెదికే వారితో చెప్తున్నారు, మీరు భయపడకండి. ప్రైజ్ ది లార్డ్. డోంట్ బీ అఫ్రైడ్, డోంట్ బీ అఫ్రైడ్. నిన్ను గూర్చి భయపడకు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు భయపడకు. ఆ మాట చాలు మనకి. యేసయ్యని వెతికి వచ్చిన వాళ్ళతో ప్రభు కనపడి చెప్పిన మాట, మీరు భయపడకండి. స్తోత్రం. ఈ మాట చెప్పింది ప్రభు పునరుద్ధానుడై వాళ్ళ ఎదుట నిలిచి. ఆ మాటతోనే వచ్చేస్తుంది ధైర్యం. ఎందుకు తెలుసా? ఈ మాట చెప్పింది ఎవరు? మీ తాత కాదు, మామ కాదు, అవ్వ కాదు, మనల్ని ఏలేవారు కాదు, పాలకులు కాదు, ఎవరు చెప్పలేరు. స్తోత్రం. చూడండి, మృతులలో నుండి లేచిన దేవుడు చెప్తున్నారు. ప్రకటన 1:18 ఉంటుంది, నేను ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఫస్ట్ నా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈ పునరుద్ధాన దినమున, ఈ ఈస్టర్ పర్వదినమున ఆయనను వెతుకుతూ వచ్చిన ఆయన ఆ ప్రజలతో చెప్పిన మాట, మీరు భయపడకుడి. ఈ దినము దైవ సన్నిధికి వచ్చిన దేవుని వెతుకుచున్న మీతోనూ నా ప్రభువు చెప్తున్నారు, మీరు భయపడకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటతోనే మీలో ఉన్న భయాలన్నీ తొలగిపోవునుగాక ఈ దినము. హల్లెలూయా. దేవుని గురించి మీరు భయపడుతూ వచ్చారు, దేవుని గురించి మీరు భయపడుతూ వచ్చారు. ఆ భయమే మీలో నుండి తొలగిపోవునుగాక ఈ దినాన. స్తోత్రం, స్తోత్రం. ఎప్పుడు మనం దేవునిని బట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? యేసయ్య మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో చెప్పుకోవడానికే గొప్ప అన్నట్టు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో ఒకప్పుడు క్రియ చేసి కీర్తి కలిగి ప్రతిష్ట కలిగి చచ్చిపోయి సమాధి చేయబడి ఒక రూపములో ప్రతిమగా కనపడేవాడు కాదు. ఆయన తనని వెతికే వారికి మృతులలో నుండి లేచి ఎదుట నిలిచి, మనసెరిగి వారి పరిస్థితులు ఎరిగి వారి ఎదుట నిలిచి చెప్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. కనుక సజీవుడైన దేవునిని ఆరాధించి ఆయన మీద మనసుంచిన ప్రజలు ఇదిగో ప్రభు మాటను ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, మీరు భయపడకండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దైవ సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనికి భయపడకండి. ఎందుకో తెలుసా? మరణాన్ని గెలిచి లేచిన మన ప్రభు అయిన యేసు నీ భయములన్నిటినీ తొలగించి నీకు నెమ్మదిని కలగ చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆ తరువాత వాళ్ళతోనే చెప్పారు, భయపడకండి అని చెప్పి, మీరు వెళ్ళి నా సహోదరులకి గలిలయకి వెళ్ళాలని, వాళ్ళు అక్కడ నన్ను చూస్తారని మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. ఫస్ట్ మీరు లేచి వెళ్ళి చెప్పండి అన్నారు. వాళ్ళు మహా సంతోషంతో ఆ మాట విన్నారే, అంతే, మహా సంతోషంతో నింపబడ్డారు. యేసు ప్రభువును చూచారు, ఆయన మాట విన్నారు, ఇక వాళ్ళలో భయమే పోయింది.
అంతే నుండి వాళ్ళు పరిగెత్తి ఆ సహోదరులు అంటే యేసయ్య శిష్యులు పేటరు, ఆండ్రూస్, ఏమండి జాన్, వీళ్ళంతా ఉన్నారు కదా, మ్యాథ్యూస్, వీళ్ళందరి దగ్గరికి గలిలయకి వాళ్ళ దగ్గరికి పరిగెత్తారు. వచ్చి రాగానే స్త్రీలు వాళ్ళని కలుసుకుని అన్నారు, సహోదరులారా, మేము ఏదో సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకు పోద్దామన్నట్టు మేము బయలుదేరి వెళ్ళాం సమాధి తోటకి. తెల్లవారుతుండగా పెందల కడనే వెళ్ళాం. పెందల కడే లేరు. ఆ మాట మీరు బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద ఉన్న ఆశ అది. స్తోత్రం. పెందల కడే వెళ్ళారు. వాళ్ళ ఆసక్తి దైవాసక్తి. ఆయనను వెతికారు. ఆయన మీద మనస్సు పెట్టి వెతికారు, శ్రద్ధ చూపారు. అందుకే దేవుడు ఫస్ట్ వాళ్ళకి కనపడ్డాడు. ఆశగల ప్రాణాల్ని తృప్తిపరుస్తాడండి. వెతుకు వారికైనా దొరుకుతాడు. నువ్వు స్త్రీ అయినా కావచ్చు, పురుషులైనా కావచ్చు. వాళ్ళు కనపడ్డారండి. ఆయన వాళ్ళకి స్త్రీలకు కనపడ్డారు. ఫస్ట్ వాళ్ళకి చెప్పమన్నారు. వెళ్ళి మీరే వెళ్ళి చెప్పండి అన్నారు. అప్పుడు వీళ్ళు పరిగెత్తుకెళ్ళి వాళ్ళకి చెప్పారు ఈ మాట. చెప్తే వీళ్ళు చెప్పిన వాళ్ళు లేడీస్ కదండి, స్త్రీలు కదా. ఈ మాటలు విని వీళ్ళంతా చాలా ఆయనతో ఉన్న శిష్యులు కదండి. వీళ్ళ మాటలు విని వాళ్ళ దృష్టికి వీళ్ళు చెప్పిన మాటలు వెర్రి మాటల కింద తీసి పారేశారు. వెర్రి మాటల కింద అనిపించాయి. వెర్రి మాటల కింద అనిపించాయి. లేదనగా మేము ప్రభువుని చూసాం. పేతురన్నయ్య, మేము ప్రభువు మీరు భయపడకండి అని చెప్పారు. మీకు వెళ్ళి కూడా చెప్పమన్నారు. వాళ్ళు వినలేదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు ఈ 11 మంది శిష్యులు గలిలయలో ప్రభు వాళ్ళకి నియమించిన చోట వాళ్ళు కూర్చుండి ఉన్నారు. ఇక్కడ లూకా మత్తయి సువార్త 28:16లోకి వచ్చేయండి. మీరు 28 మత్తయి 16లోకి వచ్చేయండి. ఇది మరొక చోట ప్రభు నియమించిన ఆ ప్లేస్కి వాళ్ళు భోజనాన్ని కూర్చున్నారు అక్కడ. అప్పుడు వీళ్ళు చెప్తే నమ్మలేదు కదా, ప్రభువే వాళ్ళ మధ్యకు వచ్చారు. వచ్చి ఆయన వాళ్ళకి కనబడ్డారు. స్తోత్రం. కనబడ్డప్పుడు వాళ్ళు ప్రభువుని చూచి, వారిలో కొందరు ప్రభువుని చూసి సంతోషించి, కొందరు ఆయనకి మ్రొక్కారు, ఆరాధించారు. స్తోత్రం. వారిలో కొందరు ప్రభువుని చూసి పరవశమై ఆయనను మ్రొక్కారు, స్తుతించారు శిష్యుల్లో. అయితే మరికొందరు, చదవండి మీరు, కొందరు సందేశించారు. కొందరేమో ఆయనను చూచి సంతోషించి ఆయనను మ్రొక్కారు. మరికొందరు సందేహించిరి. ఏంటండి? సందేహపడ్డారు. ఆయనే వచ్చి వాళ్ళకు కనపడి, వాళ్ళందరూ కూడుకుని ఉంటే కనపడి ఏమన్నారు తెలుసా అండి? కనపడి అలా వెళ్ళిపోలేదు. మీకు సమాధానము కలుగునుగాక అని కూడా అన్నారు. మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. ఇది చూసినప్పుడు వాళ్ళు కొందరు ప్రభువుని మొక్కారు, ఆరాధించుకున్నారు, ఆనందించారు. వారిలో కొందరు సందేహపడ్డారు. కొందరు పేర్లు ఎందుకు చెప్పబడలేదో చెప్తానేనండి. ఈ కొందరు ఎవరో మీకు వివరంగా వాక్యంలో చూపిస్తాను. కొందరు మొక్కారు, సంతోషించారు, ప్రభువు లేచాడంటే విశ్వసించారు, మొక్కారు. కొందరు సందేహపడ్డారు.
ఈరోజు మనలో కూడా ఇంతమంది ఆరాధనకు వచ్చారా? హలో, ఇలా చూడండి సిస్టర్, దేవుని మాటలు వింటున్నారా? ఇంతవరకు సాక్ష్యాలు కూడా విన్నారా? ఇక్కడ ఈరోజు చెప్పిన దేవుడు చేసిన మేళ్లు పొందిన వాళ్ళు చెప్పిన వాళ్ళు మీరు చూశారు. ప్రభు నా జీవితంలో ఇలా చేశారు. చూస్తూనే ఉన్నారు, వింటానే ఉన్నారు. దేవుడు చెప్పిన కార్యాలు గురించి చదువుతూనే ఉన్నారా? మీరు దేవునిని వెంబడిస్తూనే ఉన్నారా? మీరు దేవునిని విశ్వసించిన వాళ్ళే, మీరు ప్రభు బిడ్డలే. అయినా మీలో కూడా ఇప్పుడు కొంతమందికి ఈస్టర్ పండగే వచ్చి ఈస్టర్ పండగే చేస్తున్నా కొందరికి ఆయన లేచాడు అంటే సందేహం. కొందరేమో విశ్వసించి ఆయన మొక్కారు, ఆరాధించుకున్నారు. కొందరు శిష్యుల్లోనే కొందరు సందేహపడ్డారు. ఈ సందేహపడ్డ వాళ్ళని యేసయ్య ఏం చేశారు తెలుసండి? మార్క్స్ వార్తలో చివరిలో ఉన్న చూడండి, 16లో గద్దించారు అని ఉంది. త్వరగా తీసుకోవాలి మరి. ప్రైజ్ ది లార్డ్. 16-14లో ఉంది చూడండి. అందుకే ఇక్కడ చెప్పాను మీకు. అక్కడ ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు భోజనాన్ని కూర్చున్నారు గలిలయలో. ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున, ఈ అక్కోళ్ళు వెళ్ళి చెప్పారు, వీళ్ళు నమ్మలేదు. నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తం వారిని గద్దించారు. ఏది? కనబడి, శిష్యులకు కనబడి వాళ్ళు చెబితే మీరు నమ్మలేదు, గద్దించారు. కొందరు సందేహించారని ఉంది కదా, గద్దించి. ఈ సందేహించిన వారిని గూర్చి ప్రభు వీళ్ళకి శిష్యులకు కనబడ్డప్పుడు 11 మంది అని రాసుంది కదా. మిగతా ఒక ఆయన ఎక్కడికి వెళ్ళారు? కొంచెం చెప్తారండి, నాతో కనెక్ట్ అయ్యి ఉండండి, వేరే లైన్లోకి వెళ్ళకండి. మిగతా ఒక ఆయన ఉంటారు కదా, 11 మంది అని ఉంది ఇక్కడ. స్తోత్రం. కనిపించింది లేదా? మత్తయి 28:16లో 11 మంది శిష్యులు. అంటే ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతో ఓ శిష్యుడు లేడు. ఆయన గారికి ఏం పనిలో ఏంటో వ్యవహారాలు ఎక్కువ ఆయనకి. వినేవాళ్ళు వినండి, వాక్యం కావాలనుకుంటే వినండి, మీరు ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే వినాలి. వాక్యం నీ హృదయంలో లేకపోతే నీ జీవితంలో ఏ ఆశీర్వాదం పొందలేవు. మరికొందరు వీళ్ళతో శిష్యులే కాదు, మరికొందరు సందేహించారు ఈ స్త్రీలు చెప్పినప్పుడే. అది మీకు గుర్తు చేస్తే, ప్రభు లేచిన తర్వాత ఎమ్మాయిస్ మార్గంలో 2 శిష్యులు నడిచెళ్తారు. ఈ ఎమ్మాయిస్ అనేది యెరూషలేముకు ఆమడ దూరం, అంటే ఒక హాఫ్ మైల్ ఆమడ, ఒక హాఫ్ మైల్ దూరం. అక్కడ కొంచెం ప్రక్కనే అనుకుంటాను. అక్కడ నడిచెళ్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో ప్రభు కూడా వెనకాల వెళ్తారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారండి యేసు ప్రభువుని గురించి. శిష్యులు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాలో కొంతమంది మీరేం మాట్లాడుకుంటున్నారని యేసయ్య వాళ్ళ వెనకాల ఉండి అడుగుతారు. నీకు ఒక్కడికే తెలియదా, యెరూషలేములో కాపురం ఉంటా ఉన్నావు, ఈ మధ్య జరిగినాయి ఇక్కడ అన్నారు కొంచెం కోపంగా. అయ్య బాబు తెలియదులేండి బాబు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని ఏమీ తెలియనట్టు యేసయ్య వాళ్ళని అడిగారు. అడిగితే మన ప్రధాన యాజకులు వీళ్ళంతా, ఆయన శక్తిగల గొప్ప ప్రవక్త, ఈయన ఇశ్రాయేలు విమోచించబోయేవాడు, మేము నమ్మాం. అయితే వీళ్ళేమో సిలువేశారు, చంపారు, సమాధి చేశారు. అయితే ఈ మధ్య మాలో కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్తే ఇలాగని చెప్పారు, ఓ దూత కనపడిందంట, ఆయన ఇక్కడ లేడు, లేచారని చెప్పారంట. చెప్పి మాకు విస్మయం కలగజేశారండి. వాళ్ళు చెప్తే మాకు ఆశ్చర్యమైంది, అంతే. లేచాడని చెప్పారు అంటే వీళ్ళు కూడా
చెప్పాలి. పురుషులు, బ్రదర్స్, వీళ్ళు కూడా అపనమ్మకం, సందేహం అన్నారు. అందుకే దేవుడు ఏళ్ళని కాలపడ్డాడు, వీళ్ళని బాగు చేయడానికే. ప్రవక్తలు నమ్మని మందామతులారా, వాళ్ళు అన్నాడు చూడండి, గద్దించారంటే ఎలాగా, ఇదిగిలాగా. మోషేయు ప్రవక్తలు, సకల ప్రవక్తలు పలికిన తెలియజేసిన ప్రవచనాలన్నిటినీ నమ్మని మందామతులారా, ఫూల్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలివి తక్కువ వాళ్ళారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి 3వ దినమున లేచుట అగత్యము కదా. సిస్టర్ వినాలి అని వాళ్ళతో చెప్పి, అంతలోనే వాళ్ళు వెళ్ళే ఊరు దగ్గరికి వచ్చేసింది, పొద్దుపోయింది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. మాతో కూడా వచ్చేయండి, పొద్దుపోయింది అన్నారు. ప్రభు కూడా ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భోజనాన్ని కూర్చున్నారు. అప్పుడు యేసయ్య ఇలా చూడండి, ఓ రొట్టె పట్టుకొని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఆయనకి ఇవ్వడం కాదు, ఓ రొట్టె పట్టుకుని విరిచి వాళ్ళకి ఇచ్చేసరికి ఇలా తీసుకున్నారండి వాళ్ళిద్దరూ. వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు అన్నారు, ప్రభు సుమి రే ప్రభు. అలా అన్నంతలోనే అక్కడి నుంచి ఆయన చదివారా లేదా, అంతలోనే ఆయన అదృశ్యుడైపోయాడు. అక్కడి నుంచే కనబడ్డారు అక్కడ. నా ప్రియులారు, ఇక్కడ ప్రభు చెప్తున్నది ఏంటంటే, శిష్యులకు కనపడ్డారు. కనపడ్డప్పుడు వారు కొందరు మ్రొక్కారు, మరికొందరు సందేహించారు. వీళ్ళు అన్నారు, వీళ్ళని ఏమని సరి వీళ్ళతో అన్న మాటలేంటి, ప్రవక్తలు బ్రదర్, మోషే సమస్త ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు లేఖనాలు నమ్మని మందామతులారా. ఈ రోజున సోదరుడా సహోదరి, ప్రభు పునరుద్ధానుడైన నా ప్రభు వాళ్ళతో చెప్పిన మాటలు ఈరోజు మనం కూడా వింటున్నాం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ విశ్వాసం ఎలా ఉంది, ఎలా మీరు వెంబడిస్తున్నారు, మీ హృదయాల్లో ఎలాగా ఆయన మృతులలో నుండి 2021 సంవత్సరం క్రితం నీ కొరకు, నీ పాపాల కొరకు సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని గెలిచి లేచిన ఆ దేవునిని విశ్వసించి ఆరాధిస్తున్నావా, లేక సందేహపడుతూ ఉండిపోయావా? సందేహపడేవాడుగా ఉండిపోయావా? సందేహపడితే ఇంకా ఎలా సందేహపడ్డారో కూడా చెప్తాను చూడండి. సందేహపడిన వారి మీద ఆయన వాళ్ళని ఇలాగా కనపడి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పి వాళ్ళని బలపరిచాడు. ప్రభు గద్దించాడు. ఒకవేళ ఈరోజు ఈ ఆరాధనలో పాలు పొందిన మీ హృదయాలు కూడా ఆయన లేచాడు అని అంటే సజీవుడు అని నమ్మలేకపోతున్నారేమో. లోకములో ఉన్న జనులందరికంటే మనము భాగ్యవంతులం. ఎందుకంటే లోకములు అనేక మంది ప్రజలు ఎప్పుడో బ్రతికి ఏవో వాళ్ళు చూసి ఆ మనుషులు చనిపోతే ఆ నామాలనే స్మరించుకుంటా ఉన్నారు. మనం అలాంటి దేవునిని కాదు ఆరాధిస్తుంటా. సజీవుడే, యుగయుగాలు సజీవంగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ మాటలు వాక్యము తెలిసిన నీవు ఒకవేళ ఆయన లేచాడు అని అంటే సందేహము నీలో ఉంటున్నదేమో. ప్రభు చెప్తున్నారు వాళ్ళు కూడా. అప్పుడే ఆ రోజుల్లో 3 రోజులు అయిందండి ప్రభు కనపడి. ఈ లోపల ఆయన లేచాడంటే సందేహం, చూసామంటే వెర్రి మోకాలు. మీరు చూశారంట. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నారా కొంతమంది, లేకపోరు. ఇక్కడ ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకోండి, ప్రార్థన చేస్తే తగ్గిపోయిందా? ఒకసారి మన మందిరానికి వచ్చే ఒక సిస్టర్ పరిస్థితి బాగాలేదని పక్కా ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పారు. మన మందిరానికి వచ్చే ఓ సహోదరి చాలా తొందర పెట్టారు. నేను పరిగెత్తుకుని అప్పుడు నా దగ్గర ఉన్న బ్రదర్స్ని ఎవరినో తీసుకుని 2 బళ్ళు కలిసి మేము ప్రార్థన చేయడానికి పరిగెత్తుకెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఆ ఇంటి నిండా గుమిగూడు ఉన్నారు జనం. ఒక ఆర్ఎంపీని కూడా అక్కడ తీసుకుని తెచ్చుకున్నారు. బీపీ చెక్ చేయించారు, ఇంజక్షన్లు చేయించారు. ఆవిడలో కదలిక లేదు, కన్ను తెరవలేదు, బిగిసిపోయి ఉంది. నేను చూసా. మాకు కూడా ఏమైందో మాకు వివరాలు ఏమి తెలియవు. అక్కడ వాంతు చేసుకుని ప్రజలంతా గుమిగూడి ఏడుస్తున్నారు. మన మందిరానికి కొత్తగా వస్తున్నారు.
ఏమైందో తెలియదు. మేము మోకరించాం. దేవుడు విశ్వాసవాత్మతో నన్ను నింపాడు. వాళ్ళందరినీ బయటికి వెళ్ళమన్నా, ఆ డాక్టర్ని కూడా బయటికి పోండి అని చెప్పా. ధైర్యంగానే చెప్పాను, అనుమానంతో చెప్పలేదు. అక్కడే మోకరించాం. నేను నాతో వచ్చిన బ్రదర్స్ చేతులు ఎత్తాం. సజీవుడైన దేవుడు, నాలో సందేహం లేదు, చచ్చినా లేపుతావు. నేను మోకరించి ఎంతసేపు అయిందో నాకు తెలియదు. స్తోత్రాలు చెబుతూనే ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. వాక్యం నమ్మి విశ్వాసంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి మంచి పడుకున్నాను. ఏం కదిలికి రాలా. దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఆ డాక్టర్ వెళ్తూ ఆ ఇంటి యజమానితో చెప్పాడు, ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకండి, నా మాటేనండి, కారు పిలిచి బయటికి తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి అని చెప్పాడు. నేను ప్రార్థన చేసి దగ్గరికి వెళ్ళి చాప నుంచి లేచి ఆ పడుకున్న సహోదరి దగ్గరికి వెళ్ళి యేసు నామంలో లేవమని చెప్పాను. ఈమెను బంధించి బాధపరుచున్న దుష్టుడా, ఈమెను వదిలి బయటికి రమ్మని చెప్పాను. ఆమె నోట్లో నుంచి చేతులు కదుపుతుంది, పెదాలు కదులుతుంది. నాకు ధైర్యం వచ్చింది, స్తుతించుచున్నాను. ఆమె నోట్లో నుంచి రక్తం కక్కుతుంది నల్లగా. గద్దించాను, ఆమెలో ఉన్న దెయ్యం పారిపోయింది. ఆమె లేచి కూర్చున్నారు. ఇంటి వారందరూ చూశారు, ఆ ఊళ్ళో ప్రజలు కూడా చూశారు. అనేక మంది దేవుడు చేసిన కార్యం చూశారు. ఇప్పుడు ఆ పాప ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నారు. లేచి నిలబడండి, అందరూ చప్పట్లు కొట్టి యేసు నామాన్ని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, నీవు సందేహపడకూడదు. ఆ తర్వాత మరుసటి రోజు ఆ డాక్టర్ రాత్రి వచ్చి ఇంజక్షన్ చేసిన ఆయనకి 100 రూపాయలు ఇవ్వకపోతే బాధపడతాడని మన బ్రదర్ వెళ్ళారంటండి. ఆ 100 రూపాయలు ఇచ్చిన తర్వాత, ఎలా ఉంది మీ చెల్లి, బాగుందా అన్నారండి. బాగుందండి అన్నారంట. ఎక్కడికి తీసుకెళ్లారు అన్నారు. అప్పుడు ఏం చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్లేదు, ప్రార్థన చేశారు సేవకులు వచ్చి, బతికింది, బాగుంది. ఇంజక్షన్ కూడా చేయలేదా అంటే, అతను ప్రార్థన చేస్తే బతికిందా? ప్రైజ్ ది లార్డ్. వారికి తెలియచేయడం కోసమే దేవుడు అలాగా కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఒకవేళ దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని, పునరుద్ధానుడైన యేసు నీ శక్తిని మీరు సందేహపడితే మీకు ఏమవుతారో తెలుసండి. ఏనండి, ఇలా చూడాలి అందరూ, మీ దృష్టి దేవుని మీద ఉండాలి. సందేహపడితే మీ బ్రతుకులు ఏమవుతాయి చెప్పనా? సముద్రం మీద ప్రభు వస్తున్నాడు నడిచి. వాళ్ళు పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి, నెమ్మది కలిగిందామని చూశారు, భూతం అనుకున్నారు. నేనే ధైర్యం తెచ్చుకోండి అన్నారు. ఓకే, యేసయ్య అని కన్ఫర్మ్ అయిపోయింది పేతురు గారికి. ప్రభా, నీవే అయితే దోని మీద కూడా ఉండక్కర్లేదు, నేను దూకేసి నీ దగ్గరికి వచ్చి, ఓకే వచ్చి రా, నీ ఉత్సాహాన్ని ఎందుకు కాదంట, నేనే రా. దిగాడు, చాలా అడుగులు వేసాడు, బాగానే నడిచాడు. ఏమైందోనండి, అదిగో ఏదో గాలి ఇసిరింది. గాలి, ఏం గాలి అది? ఏదో గాలి ఇసురుతుంది. ఏ గాలి? ఆ గాలి చూచి భయపడ్డాడు. గాలిని చూచి భయపడ్డప్పుడు మునిగిపోతున్నాడు. ప్రభా, పీక దాకా వచ్చేసినట్టున్నాయి నీళ్ళు. ప్రభా, పీక దాకా వచ్చినప్పుడే ప్రభు, హలో, పీక దాకా వచ్చాకే ప్రభు. గడ్డం కూడా మునిగిపోతుంది. ఇంకోసేపు క్షణం అయితే నోరు ముక్కు కూడా కళ్ళు కూడా తలంటికలు కూడా కనపడు. ప్రభా, వెంటనే చెయ్యి చాపాడు. చెయ్యి చాప అన్న మాట ఏంటి చెప్తారండి? చెప్పండి. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఈరోజు దేవుని వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీ సందేహాలే ప్రభువుని నమ్మలేని, నీ హృదయంలో వాక్యమును నమ్మలేని, దేవుని పునరుద్ధానుడైన యేసు మీద ఉన్న నీ హృదయంలో సందేహాలే నిన్ను మునిగిపోయేటట్టు చేయడానికి కారణం. ఎందుకు సందేహపడతావు? ఎందుకు నీకు సందేహం? సందేహపడకు. ఇంకో మాట చెప్తా చూడండి, ఇదే మాట. ఈ 11 మందికి ప్రభు కనపడ్డప్పుడు చూశారు కదా,
కొందరు సందేహించారు. ఈ సందేహించిన వాళ్ళలో నడిచెళ్తుంటే అమ్మాయి మార్గంలో యేసయ్య కనపడ్డాడు. కనపడి రొట్టె విరిచిన వెంటనే ఆయన ప్రభు సుమ అని వాళ్ళు తెలుసుకున్నారు కదా. ఇక వాళ్ళతో వాళ్ళే ప్రభు సుమ అన్నారు. ఇంతకుముందు ఆయనతోటి ఏమన్నారు? ఆయన అనుకోకుండా కొందరు స్త్రీలు మాకు కనపడ్డాడు యేసయ్య అని చెప్పి మమ్మల్ని విస్మయానికి గురి చేశారు. విస్మయం అయ్యారంటండి. ఆశ్చర్యంగా ఉందే చెప్పడం అనుకున్నారు. నమ్మలేకపోతున్నాము. ఆశ్చర్యం వేస్తుంది నమ్మలేకపోతున్నారు. అదే స్తోత్రం. ఇప్పుడు ప్రభు రూఢిగా వాళ్ళు కనపడి వాళ్ళ సందేహాలు పోయాయి. ఇంకోసారి ఇదే ఇక్కడ లేదు కానీ మరొక లోకాలో ఉంటుంది, లోక 24లో ఉంటుంది. ప్రభు వాళ్ళకి కనపడ్డప్పుడు వాళ్ళు ఎలా సందేహించారంటే భూతం అనుకున్నారు. కొందరు సందేహించారన్నారు కదా, భూతం 24వ అధ్యాయంలో ఉంటుంది. భూతం అనుకున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళకి ఏమన్నారు తెలుసా అండి? పునరుద్ధానుడు అయిన తర్వాత ఎప్పుడు కూడా చూడండి, దేవుడే వాళ్ళకి కనబడితే వీళ్ళు ఏమన్నారండి? కొంచెం చెప్పాలి, మీరు చెప్పండి. భూతం అనుకున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళకి భూతాలు ఎప్పుడైనా చూసారా మీరు? భూతాలని చూడకపోయినా సరే భూతం. ఎప్పుడైనా నీతో మాట్లాడిందా భూతం? భుజం మీద చేసిందా? లేదు. మరి భూతం అని అదే. ఈ రోజున ఇక్కడ కూడా మీలో కొందరు లేకపోలేదు భూతాలు. భూతం భూతం నిద్ర కూడా ఓ భూతమే. తిండిపోతుతనం కూడా ఓ భూతమే. స్తోత్రం. కొందరు ఊరికి తిరుగుతూ ఉంటారు, అది కూడా ఓ భూతమే. వీళ్ళకి భూతం 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 అన్నారు. కొందరికి మాట్లాడితేనే భూతం భూతమే భూతమా వీళ్ళకే? భూతం భూతం. దేవుని మాట స్మరించాల్సిన ఏళ్ళలో యేసయ్య కనపడితే భూతం అన్నారు, సందేహపడి. అప్పుడు ప్రభు అన్నారండి, అరే ఇలా చూడండి, ఇలా చూడండి, నాకున్నట్టుగా భూతానికి ఎముకలు మాంసము ఉండవు. భూతం అనుకుంటారండి మీరు? సముద్రం మీద వాళ్ళకి సహాయం చేద్దాం కష్టపడుతున్నారని వస్తే భూతం అన్నారు. పునరుద్ధానుడై లేచొచ్చి వాళ్ళకి ప్రత్యక్షపరుచుకుంటే కూడా భూతం అన్నారు. నా చేతుల్లో మీరు గాయాలు చూస్తున్నారు. మీరు చూస్తున్న ఈ గాయాలు, ఈ మాంసము ఎముకలు భూతానికి ఉండవు అని చెప్పారు. ప్రియులారా, కొందరికి దేవుడికి దెయ్యానికి తేడా తెలియదు. దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, కొంతమంది తాయెత్తులను కడతా ఉంటారు. అంటే దేవుడు నీకు అవసరమే, తాయెత్తులు నీకు అవసరమే. కొందరు దేవుని దగ్గరికి వస్తూనే ఉంటారు, ఆ భూతాలని ప్రేతాత్మల్ని కూడా, శకునాల్ని సోదిగాళ్ళని కూడా అనుసరిస్తూ ఉంటారు. దేవుని శక్తి ఎదుట ఏది నిలబడదు. భూతానికి ఉండవు, ఎముకలు మాంసం భూతానికి ఉండవు. వాళ్ళు సందేహింతే వాళ్ళకి చెప్పిన సందేశం వీళ్ళు నమ్మలేదు కదా. అప్పుడు ఈ వీరితో వీళ్ళ మధ్యలో, ఈ 11 మధ్యలో ప్రభు కనపడి చెప్పినప్పుడు, ఈ మాటలు చెప్పినప్పుడు తోమ ఒకడు లేడు. తోమ ఎవరు? ఎవరండి? అది కొందరు కోమా అంటున్నారండి. కొందరు కోమాలో కోమ కాదు, తోమ. మీకు ఆవులెంతలు వస్తూ ఉంటే మీరు కోమ అన్నట్టే అనిపిస్తుంది. తోమ పరకండి మీ నోటితోటి. తోమ, సెయింట్ తోమ. ఎందులో సెయింటు చెప్పండి? డాక్టర్ అన్నారంటే ఎందులోనూ అర్థం ఉంటుంది కదండి. డాక్టరేట్ ఎందులోనూ, అందులోను. ఈయన గారు ఏమన్నారు తెలుసా? ఈ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ 11 మంది శిష్యులు చూచి మేము ప్రభు చూసామన్నారు. ఈయన గారు అన్నాడు వచ్చి,
నేను ఆయన చేతుల్లో గాయాలలో నా చేతులు వేలు పెట్టి ఆయన పక్కలో నా చేయి ఉంచితేనే కానీ నేను నమ్మను. మీరు చెప్పేస్తే నమ్మేస్తామేంటి? పాస్టర్ గారు చెప్పేస్తే నమ్మేస్తామా మేము? కుర్ర పిల్లోడు ఆయన, నువ్వే ఏం తెలుసా నీక? ముదురు టెంకాయలు ఉంటాయి కొన్ని, ముదురులు. ఎప్పటి నుంచి మేము భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నావు. భూమి కూడా పుట్టలేదు నువ్వు పుట్టినప్పటికీ. నేను నమ్మను. ఆయన చేతుల గాయాలలో నా వేళ్ళు పెట్టాలా, పక్కలో ఆయన గాయములో నా చెయ్యి ఉంచితేనే కానీ నమ్మను అన్నాడు. వినండి, బైబిల్ చదువుకుంటే ఒళ్ళు గగురుపాటు చెందుద్ది విషయం. నేను నమ్మను. వచ్చి బయటికి వెళ్ళి వచ్చాడు, చూసిన వాళ్ళు చెప్పారు, వెళ్తా అన్నాడు. ఈ మాట ప్రభువు విన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు ఉన్నారు, నేనున్నాను. మీ మనసు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీరు కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఎలా స్పందిస్తున్నారు, మీ మనస్సులో ప్రభువు ఎరిగి ఉన్నాడు. మీరు మనసులో ఏం తలస్తున్నారో ప్రభు ఎరుగున్నాడు. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. మళ్ళా 8 రోజులైందండి. 8 రోజులైంది. ఆఫ్టర్ 80 days అప్పుడు వచ్చాడు ఈయన గారు ఇళ్ళలోకి. మళ్ళా కూడుకున్నారు అంతా చోట. పునరుద్ధానుడయ్యారు, మేము చూసాం, మేము దండం పెట్టాము, ఆరాధన చేసాం, స్తోత్రం చేసామంటే ఇలా అన్నాడు, నేను నమ్మను. అప్పుడు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి అప్పుడు అక్కడ కనపడి ప్రత్యేకించి ఇప్పుడు స్పెషల్ క్లాసు ఎవరికే చెప్పాలా? వెనకబడిన వారికి ప్రత్యేక తరగతి, ప్రత్యేకమైన బ్యాక్వర్డ్ క్లాస్. ఎవరికండి చెప్పండి? పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇచ్చిన సందేశంలో ఇదిగో దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దిగజారిపోయినా దేవుడు విడిచిపెట్టలేదు. తోమా అన్నాడు. అక్కడ 12 మంది ఉన్నారు. ఇందులో ఇప్పుడు తోమా పేరు పెట్టాడు కదా. తోమా అన్నాడు. పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రభు కొందరి పేర్లు పెట్టి మాట్లాడారు. మరియా వెంటనే ప్రభు స్వరం గుర్తుపెట్టి, అంతకుముందు గుర్తుపెట్టట్లేదు, మహిమలో కదా లేచారు కదా, తోటమాలో అనుకుంది, ఏం కళ్ళు కనపడక కాదండి. ఆయన పునరుద్ధానుడై లేచారు. హలో, అందుకనే మ్యారీ మగ్దలేని మరియా వెంటనే గుర్తుపట్టింది ప్రభు స్వరాన్ని. రబ్బుని అంటది. ఇక్కడ చూడండి, తోమా అనేసరికి పిలిచారు. అటు చూశారు తోమా వైపుకి. ప్రభు వచ్చి ఆ సమయంలో అన్నారు, ఏమనలేదు ఇక, అర్జెంటుగా తోమా నీ వ్రేలిటి చాచు, నీ వేలిటి చాచు. ఇంకేమనలేదు, నీ వేలిలా చాచు, నీ చెయ్యిలా చాపు అన్నాడు కదండి. అనుకున్నాడు కదా, సందేహపడ్డాడు కదా, నమ్మలేకపోయాడు కదా. నా ప్రభు అబద్ధాలు చెప్పేయడానికి మానవుడు కాదు, నా యేసుక్రీస్తు ప్రభు. ఏది చెప్పినా ఆయన దానిని అవుననే చెప్పారు. అది అవుననే ఉన్నది. ఒక్క మాట కూడా, ఏది చెప్పినా పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట, అక్షరం, అరసగం, పొల్లు అంటే ఒత్తు కూడా తప్పిపోదు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఒక అక్షరంలో సగం
పొల్లు, దానికి ఇచ్చే కొంచెం ఒత్తే తప్పిపోదు. ప్రభు అన్నారు, ఆకాశం భూమి గతించిపోవచ్చు, నా మాట గతించిపోదు. ఆయన మాట గతించదు. అందుకే ఈ రోజున కరోనా, అందుకే ఈ తెగుళ్ళండి. ఆయన రాకడక ముందు ఈ తెగుళ్ళు వస్తాయని బైబిల్లో ఉంది. ఆయన లేస్తానన్నాడు, లేచాడు. ఇప్పుడు వీళ్ళు నమ్మలేకపోయారు. అందుకని నా ఏలు ఆయన గాయాల్లో పెడితేనే కానీ నమ్మను అనుకున్నాడు కదా, అన్నాడు కదా, సందేహపడ్డాడు కదా. తోమా రా చూడు, పెట్టాడండి, చేతులు పెట్టాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ మాటలు చూశాడు, గాయాలు చూశాడు. చూసి అప్పుడు ఏడ్చుంటాడు, ప్రభువా. అప్పుడు అన్నాడు చూడండి, నా ప్రభువా, నా ప్రభువా. భక్తి ఎక్కువైపోయింది ఇప్పుడు. ప్రభు అనలేదు. ప్రభు అంటే అందరూ ప్రభువును. నా ప్రభువా, నా దేవా, నా ప్రభు అంటే అని అనగానే యేసయ్య అతనితో అన్నారు, ఏమన్నారు? నాయంక చూస్తారు ఎందుకు? బైబిల్ చూడండి, బైబిల్ చూడండిరా. అప్పుడు అన్నారు చూడండి అతనితో, సరైన ట్రీట్మెంటు. ఈ లోకంలో వాళ్ళైతే ఇచ్చిన మాత్రలకి వేసుకునే రోగానికి సంబంధం ఉండదు. మొన్న ఎవరో చెప్పారు నాకు, కాలుకి దెబ్బ తగిలిందండి, పుండు వచ్చింది అని వెళ్ళారంట. ఆయన ఏయో మాత్రలు ఇస్తే మింగారు. అది చాలా ప్రమాదం అయిపోయింది, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయింది. వేరే చోటుకి వెళ్ళారు, ఇది సర్జరీ దాకా వెళ్ళిపోయింది. చిన్న ట్యాబ్లెట్ ఆయన గారు ఇచ్చిన మాత్ర, నేను పేరు చెప్పను, లైవ్లో ఉంది కదా, చెప్పకూడదు. ఇక్కడే సమీపంలో ఒక డాక్టరు, అది మామూలు సర్జరీ కాదు, చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళింది. కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయిపోయినాయి, రియాక్షన్ వచ్చింది, తరపెట్టారు. వాళ్ళు చెప్పారు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళారు, ఎక్కడ మందులు వాడారు, విషయం చెప్పారు. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి, ఏ మందులు ఇచ్చాడు అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి, నేను బయట ఉన్నాను, ఫోన్లో చెప్పాను. అది తీసుకెళ్తే ఈ చీటు చూసి అదే పేషెంట్ అదే డాక్టర్ అన్నాడంట, ఆ రోజు మీరు నాకు ఇదని చెప్పలేదు అన్నాడంట. కాలు నొప్పి, కాలు బాధ అని, ఈ పుండండి అని అది ఉన్నవాడు తలనొప్పి అని చెబుతాడండి, గుండె నొప్పి అని చెబుతాడా? ఆయన గారు అలా ఓవర్గా ట్రీట్ చేసి, ఓవర్గా థింక్ చేశారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ వేరైంది, అంతే ఈ మనిషికి డేంజర్ అయ్యింది. నా ప్రభు ఇచ్చే మందు అలా ఉండదు, సరైన ట్రీట్మెంటు. స్తోత్రం. చూడండి ఇక్కడ తోమాకి సరైన ట్రీట్మెంటు. నీవు అవిశ్వాసివి కాక చెప్పేశారు వెంటనే. ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, అంతే. ఆమేన్. నా ప్రియులారు, త్వరగా చెప్తాను. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత చెప్పిన మాటలు ఈరోజు నీకు కూడా ప్రభు చెప్తున్నాడు. ఈ మాటల ద్వారా నీవు కూడా హెచ్చరించబడతావు. ఈ వాక్యం వింటున్న మీరు నా సహోదరులారా, మీరు ఒకవేళ అలా సందేహపడుతూ ఉంటే, దేవుని వాగ్దానాలను కానీ, దేవుని మాటలను కానీ, ఆయన పునరుద్ధాన శక్తిని కానీ, ప్రభువు రాబోతున్న రెండవ రాకడను గురించి కానీ, దేవుడిచ్చే రక్షణను గురించి కానీ సందేహపడుతూ ఉంటే, ఇదిగో ప్రభువు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఆమేన్. తర్వాత అన్నమాట ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యి, మీరు చదువుకోండి, మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. ఏమన్నారు? మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. ప్రభు పునరుద్ధానుడై వాళ్ళకి వచ్చి. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు
దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా భూమి మీద సమాధానంగా బ్రతకాలి. కొలస్సీ పత్రికలో 3:15 అనుకుంటాను, ప్రభు ఇచ్చే సమాధానం మీ హృదయాలలో ఏలుచుండనియండి. స్తోత్రం. దేవుడిచ్చే సమాధానాన్ని దేవుని బిడ్డలు ఎప్పుడు మీ హృదయాల్లో ఏలనివ్వాలి. ఉందండి. ప్రభు క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలలో ఏలుచుండనివ్వండి. ప్రభు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి చెప్పిన మరో మాట, మీకు సమాధానం కలుగునుగాక. దేవుని బిడ్డలకి సమాధానం ఉండాలి. ఈరోజు తలపైకి ఎత్తండి. మీరు మీ జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఈ ఈస్టర్ పర్వదినాన సమాధానాన్ని నా ప్రభు పునరుద్ధానుడైన యేసు మీకు సమాధానాన్ని కలగచేయునుగాక. మీరు సమాధానముతో నింపబడుదురుగాక. దేవుని సమాధానం మీ హృదయాలను నింపునుగాక. మీ కుటుంబాల్లో సమాధానం నిండుకొనుగాక. పీస్ పీస్ సమాధానం. ఈరోజు నా అనేకులు జీవితాల్లో లోకంలో చూడండి, తల్లికి బిడ్డకి సమాధానం లేదు, తండ్రికి కొడుక్కి సమాధానం లేదు, భార్యకి భర్తకి సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, బంధువుల మధ్యలో సమాధానం లేదు. సమాధానం లేదు. సమాధానం లేకపోవడానికి కారణాలు ఏమిటి? 2 విషయాలు మీకు చెప్తాను, మీరు నోట్ చేసుకుంటే. లూకాసు వార్త 7వ అధ్యాయం 50లో ఉంటుంది. ఒక పాపాత్మురాలు, లేకపోతే వినండి, యేసు ప్రభు ఒక ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి, యేసు ప్రభు ఆ పరిసైన ఇంట్లో భోజనానికి కూర్చున్నారని తెలిసి ఆమె ఒక సీసా అత్తరు తీసుకుని బయలుదేరిందండి. వచ్చి రాగానే ఇలా చూడాలి, వచ్చి ఆమె వస్తూ ఉంది, ప్రభు వచ్చారని. ఎవరిని కాదంటారండి? ప్రార్థనకు ప్రభు వచ్చారు. ఇంక ఈయన ఏం అనలేదు, కానీ యేసయ్యని పిలిచిన పరిసయ్యుడు ఒకటి మాత్రం మనసులో అనుకున్నాడు, అబ్బా ఆవిడ వచ్చిన కాడి నుంచి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ అత్తరు ఆయన పాదాల మీద పూసేసి ఓరిని ఏడుస్తూ ఉందండి. ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటే ఆయన కాళ్ళు పట్టుకుని ఆ పన్నీరు పూసి కాళ్ళు పట్టుకుని యేసయ్య కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్లు ప్రభు పాదాలను తడిపేస్తున్నాయి. తడిపేస్తూ ఉంటే, కన్నీళ్లు పడుతూ ఉంటే ఆవిడ ఏం చేసిందంటే, ఆ తల తీసి, బట్ట కాదండి, వస్త్రపు చెంగు కాదు, తల తిప్పి ఆయన పాదాలు తల వెంట్రుకలతో ఒత్తింది, తుడిచింది. ఇదంతా చూసి ఆ పరిసయ్యుడు మనసులో అనుకున్నాడు, ఈయన ఎవరబ్బా? ఈ ఊళ్ళో విషయాలన్నీ ఊళ్ళో వాళ్ళకి తెలుస్తాయి కదా. ఈమెమో పాపాత్మురాలు, పనికి మాలిన మనిషి, వయసు తెలియదు, వరుసలో తెలియవు, పాడు మనిషి. పాడు మనిషి అనేక కుటుంబాలు, జీవితాలు నాశనం చేసింది. పాపాత్మురాలు. ఈయనెవరు? ఈమెను పాదాలు ముట్టుకొని ఇస్తున్నాడేంటినా అనుకున్నాడు ఆయన. యేసయ్య ఏమనలేదు. ఇలా అనుకున్నాడండి. ఆ తర్వాత ప్రభు అతనితో మాడిచి, సీమోను, అతని పేరు సీమోను, నీకు విషయం చెప్తానయ్యా. చెప్పు ప్రభువా. ఒకరికి 2 రుణస్తులు ఉన్నారు. ఒక యజమానికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 500 దేనారాలు బాకీ ఉన్నాడు. ఒకడేమో 50 దేనారాలు బాకీ పడ్డాడు. దేనారాల్లో పెడితే దేనారాల్లో రూపాయల్లోకి తెచ్చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. మన భారతీయులం కదా. 500 దేనారాలు అంటే దేనారం యొక్క
ఒక్క దేనారం యొక్క విలువ ₹1/2. 500 దేనారాలు అంటే ₹250. ఒకడు బాకీ ఉన్నాడు, ₹250 బాకీ ఉన్నాడు. ఒకరికి 50 దేనారాలు అంటే ₹25. 250 ఒకడు బాకీ ఉన్నాడు, ₹25 ఒకడు బాకీ ఉన్నాడు. బాకీలు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వేడుకున్నారు. వాళ్ళ బాకీలు క్షమించాడు ఆయన, దయాళుడు అయి. వీరిద్దరిలో ఎక్కువగా ఎవరిని ప్రేమించినట్టు, ఎక్కువ ఎవరి బాకీ కొట్టేశాడో? రుణమాఫీ. ఎక్కువ ఎవరికి పోయిందో కొట్టేశారో ఆయనే ఎక్కువ ప్రేమించాడని నాకు తోస్తుంది బోధకుడా. కరెక్ట్గా చెప్పావు. ఇదిగో, హలో, నువ్వు చూస్తున్నావే ఈ స్త్రీని గురించి. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ నేను ఇంటికి వచ్చింది మొదలు ఈమె నా కాళ్ళు కన్నీళ్లతో కడుగుట మానలేదు. నువ్వు నాకు భోజనమే పెట్టావు, కానీ ఇలా ఈ విషయాలని చెప్పి అప్పుడు చెప్పారు, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించాను అని చెప్పి కింద అన్నారు, అమ్మా నీకు నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానం గలదానవై వెళ్ళు. నా ప్రియులారా, మనిషి సమాధానాన్ని ఎప్పుడు కోల్పోతాడో తెలుసండి? పాపములో పడినప్పుడు ఆ మనిషికి, ఆ వ్యక్తిలో ఉన్న పాపం అతన్ని సమాధానం లేకుండా చేస్తుంది. మనిషిని సమాధానం లేకుండా సమాధానానికి దూరం చేసేది పాపమే. ఎప్పుడైతే నీవు నీ పాపాలకి పశ్చాత్తాపడి ఏడ్చి ఒప్పుకుంటావో దేవుని యొద్దకొచ్చి, అప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? నీ పాపాలకి పశ్చాత్తాపడినప్పుడు ప్రభు దగ్గర నీవు సమాధానాన్ని పొందుకుంటావు. మరలా నీకు సమాధానం కలుగుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నారు కదా, మీ జీవితాల్లో సమాధానం ఉందా? ఒక్కసారి లేదు అని అంటే నీ భార్యకి భర్తకి అయి ఉండొచ్చు. నీలో సమాధానం, మీ మధ్యలో సమాధానం లేకపోవడానికి కారణం నీలో ఉన్న పాపం, అతిక్రమం, అవిధేయత. దాని విషయమై నీవు ఏడిస్తే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే, ఈ ఈస్టర్ పర్వదినాన నీ బ్రతుకులు ఇంతవరకు నువ్వు కోల్పోయిన సమాధానం ఈ రోజు నా ప్రభువు నీకు అనుగ్రహిస్తారు. సమాధానం లేకుండా ఎలా బ్రతుకుతారు? ఆస్తులున్నాయి, సమాధానం ఉందా? సమాధానంగా బ్రతుకుతున్నారా? సమాధాన సంతోషాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయా? ఎందుకు? కారణం ఏంటి? నీలో ఉన్న ఒక దురాశ, నీలో ఉన్న ఒక పాపం దేవునికి విరోధంగా ఆ పాపములే నీ రోజున నీ బ్రతుకులో, కుటుంబములో సమాధానాన్ని లేకుండా చేశాయి. నీకు సమాధానం కావాలి అనుకుంటే సమాధానకర్త అయిన ప్రభు పాదాల మీద పడి నీ పాపం విషయమై పశ్చాత్తాపడితే నా ప్రభు ఈ దినమే నీకు సమాధానాన్ని కలగజేస్తారు. ఈ దినమే మీకు సమాధానం దొరుకుతుంది. ఎవరితో సమాధాన పడాలో వాళ్ళతో సమాధాన పడండి. అత్తకి కోడలకి సమాధానం లేదు, కారణం ఏదో హద్దులు మీరిపోవటం. తోటికోళ్ల మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు. ఎంతకాలం బ్రతుకుతారు అలాగా? గనుక సమాధానం, క్రీస్తు ఇచ్చే సమాధానం మీరు అనుభవించండి. ఎక్కడ మీరు సమాధానాన్ని కోల్పోయారో, ఎవరికి ఒకరికి విరోధంగా ఒకళ్ళు పాపం చేశారో అది సరిచేసుకుని ఈరోజే మీరు ఒకరితో ఒకళ్ళు సమాధాన పడండి. ఈ దినం మీకు గొప్ప శుభదినముగా నా దేవుడు మీకు అనుగ్రహించున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. సుప్రీంకోర్టుకి వెళ్ళు, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళు, నీకు సమాధానాన్ని ఎవరు ఇవ్వలేరు. పోలీస్ స్టేషన్లో నీకు సమాధానం దొరకదో, మనుషుల పాదాల దగ్గరికి సమాధానం దొరకదో, ప్రభు పాదాల దగ్గర ఆవిడికి సమాధానం దొరికింది. ఈరోజు మీరు దేవుని యొక్క
పాదాల మీద పడి మీ పాపముల విషయమై ఒప్పుకుని ఏడ్చి ప్రభు దగ్గర సమాధానాన్ని పొందండి. ఆమేన్. దేవుడిచ్చే సమాధానం, లోకమిచ్చే సమాధానం వేరు. అది ఏలుంటుంది, రేపు పోతుంది. దేవుడిచ్చే సమాధానం శాశ్వత కాలం నిన్ను సమాధానంగా బ్రతకనిస్తుంది. మనిషి బ్రతుకులో సమాధానం లేనప్పుడు జీవితమే ఈరోజు నీకు వ్యర్థం. ఇంకో 10 ఏళ్ళు బ్రతికినా అలాగే బ్రతికితే ఆ బ్రతుకు వ్యర్థమే కదా. సమాధాన పడండి. ప్రభు చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. ఏం కావాలి మనిషికి? చెప్పండి ఏం కావాలి? సమాధానం. ఈరోజు మీకు సమాధానాన్ని మీ హృదయాలను ఏలుబడి చేస్తుందా? కొందరు హృదయాల్లో పగ, ద్వేషం, ఒక్కొక్కరిని చూస్తే కట్కట్లు ఆడిపోతూ ఉంటారు. ఎవరైనా మీకు విరోధమైన వాళ్ళు కనపడ్డారనుకోండి, ఏమండి అటు చూడడానికి ఇష్టపడరు. కోపం వచ్చేస్తుంది, బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది, ద్వేషం, మత్సరం తల తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగా? ఎంతకాలం బ్రతుకుతారు? దేవుడిచ్చే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. మీ పాపాన్ని మీ దగ్గర నుండి ఒప్పుకొని విడిచిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, మీకు త్వరగా చెప్తాను, టైం పరిగెడుతూ ఉంది. దేవుని బిడ్డలు సమాధానాన్ని పొందాలి. దేవుడిచ్చే సమాధానాన్ని మీరు అనుభవించాలి. నువ్వు మేడ మీద జీవిస్తున్నా, బంగారు పళ్ళెములో తింటున్నా, వెండి గిన్నెలో తింటున్నా, ఒంటి నిండా బంగారం ఉన్న, చేతి నిండా డబ్బున్నా, మనసులో సమాధానం లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. స్తోత్రం. మరొక మాట ప్రభు పునరుద్ధానుడై చెప్పిన మాట ఏంటండి? మనిషికి ఏం కావాలో ఆయనకు తెలుసు, సమాధానం లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ మధ్య భార్య మాట్లాడలేదంటే ఒక ఆయనతో, నిన్న పేపర్లో చూడండి, హలో భార్య మాట్లాడలేదని ఫోన్ చేస్తే, భార్య మాట్లాడలేదంటే పుట్టింటికి వెళ్ళిన భార్య ఫోన్ తీయట్లేదు, నువ్వు రోజుకుని చచ్చిపోయాడు. ఆ తర్వాత ఊళ్ళో ఎంత జనం వచ్చినా ఈయన గారిని తీసుకురాలేరులేండి, సరికదా తీసుకురాలేరు కదా, తీసుకుని కూడా పోరు. పెద్దలంతా ఏమంటారు? ఇలాంటి పెద్దలంతా ఏమంటారు? ఎంత అయితే మాత్రం భార్య కేసు పెడుతుంది, వచ్చి భార్య వచ్చేదాకా తీసుకెళ్ళడము కుదరదు అంటారు. సరే, అంతా షామియానా వేసి సాయంకాలం దాకా కూర్చుని, ఏమండి ఫ్రేజర్ రప్పించి 3 రోజులు ఆలస్యమైన ఆమె గారి కోసం పోయింది. ఆవిడ గురించే పోయాడు ఈయన. ఆవిడ కోసం ఫ్రీజర్ రప్పించి అందులో పెట్టి చుట్టుపక్కల వాళ్ళంతా కాపలా కూర్చున్నారు. 3 రోజుల తర్వాత ఆవిడ ప్రయాణం 3 రోజులు పట్టుద్ది. వచ్చారు. వచ్చిన తర్వాత, నా దేవుడు, ఆటో దిగ్గానే మాట ఏంటదే చెప్పండి. అయ్యో మీకు మాటలు రావా ఏంటండి? నా దేవుడు. అయ్య బాబా, మరి ఆయన దేవుడే అయితే ఎందుకు దేవుడయ్యాడు ఇప్పుడు మాట్లాడు కనుక? స్తోత్రం. మరి ఆయన దేవుడే అయితే మరి నువ్వు ఎందుకమ్మా? నా ప్రియులారా, ఇప్పుడు ప్రాణం పోయిన దానికి కారణం ఏంటి? ఇద్దరి మధ్యలో సమాధానం లేక. ఇప్పుడు ఆయనకి సమాధానం లేకుండా ఆయన పోయాడు. ఇప్పుడు ఆయన పోగా మిగిలిపోయిన ఈవిడి జీవితంలో, ఆయన పోయిన తర్వాత ఈవిడికి పీస్ ఆఫ్ మైండ్, సమాధానము లేదు. నా ప్రియులారా, అందుకే చెప్పాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. భార్యాభర్త కొట్టుకున్నారా? కొట్టుకునేదేదో గట్టిగానే కొట్టుకుంటే కొట్టుకున్నారు, కానీ పొద్దుగుకే లోపల మరలా యేసయ్య చెప్పిన మాట కొట్టుకోమని ప్రభు చెప్పింది కాదండి, అది నా కోపపడుడి. కానీ కోపడకపోతే కొంతమంది అంటున్నారు ఈ మధ్య, ఎవరు లోబడి ఉండమంది ఉందండి, లోబడి ఉండమని ఉందని చెప్పేసి ఎంత మట్టుకు పైకెక్కి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతారు. నేనేం చెప్పలేకపోయాను అన్నమాట. స్తోత్రం. దేవుని బిడ్డలారా,
మీ మధ్యలో సమాధానం అనేది అవసరం. సమాధానం లేకుండా సహోదరులతో కానీ ఒకరితో ఒకరు కానీ సమాధానం లేకుండా ప్రభు బలం కూడా తీసుకోకూడదు. మీరు సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానం హృదయంలో ఏలుబడి చేయాలి. త్వరగా చెప్పేస్తాను మిగతా మాట. నా ప్రియ, నేను అన్న టైం అయింది, 11:30 దాటిపోయింది. నా ప్రియులరా, మీరు సమాధానం లేకపోతే, సమాధానం లేనప్పుడు మనిషి జీవితాన్ని పిండేయటమే కాదు, గుండెలు పిండేయటమే కాదు, కంటి నిద్ర కరువైపోవడమే కాదు, ఆరోగ్యం కూడా కోల్పోతారు. ప్రియులరా, పిల్లలో చోట, భార్య చోట, బిడ్డలో చోట సమాధానం లేకుండా ఉన్న చేతులకు చిన్న జీతం అనుభవించలేక ఆళ్ళపాలు ఏళ్ళపాలు అయిపోతూ ఉంటుంది, కుటుంబం కూలిపోతూ ఉంటుంది. అందుకే చివరికి చనిపోతూ ఉన్నారు. నా ప్రభువు చెప్తున్నాడు, మనిషికి అవసరమైంది సమాధానం. ఎందుకు చెప్పండి? ఫస్ట్ మొదటి మాట, భయపడకండి. భయం మీ గుండెల్లో నుండి తొలగిపోవాలి. స్తోత్రం. గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. అలేలే కాదు నేను చెప్పమన్నది, ప్రభు చెప్పిన మాట. భయపడవద్దు. ఓకే ఓకే అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ప్రభువుని విశ్వసించిన వాళ్ళు, నేను ఇక భయపడను. దేవుడు మీ భయాలన్నీ కొట్టివేయనుగాక. రెండో మాట చెప్పండి, సందేహపడకూడదు. దేవుని మాట మీద కానీ, దేవుని శక్తి మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, వాగ్దానాల మీద కానీ సందేహపడవద్దు. మూడో మాట, సమాధానం కలిగి ఉండండి. స్తోత్రం. నాలుగో మాట ఏంటంటే, శిష్యులకు ప్రభు కనబడి చెప్పిన మాట మార్క్స్ వార్త 16:15-16 ఉంటుంది. మీరు వెళ్ళి, ఊరికే కాదండి వాళ్ళని పిలుస్తా, ఊరికే కాదు వాళ్ళకి కనబడతా, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఎప్పుడు చెప్పారు? చాలాసార్లు మనం చదివి ఉంటాం కానీ ఇలా అని అనుకోం. ఎప్పుడు చెప్పారండి? పునరుద్ధానుడై చెప్పిన మాట. మీరు వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి ఏంటి? సువార్త ప్రకటించాలి. దుర్వార్తలు కాదు ప్రకటించవలసింది, దేవుని బిడ్డలో సువార్త ప్రకటించాలి. ఏంటి సువార్త? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? ఓ బ్రదర్, మీరు చుట్టాలింటికి వెళ్ళారు, అక్కోళ్ళింటికి వెళ్ళారు, ఎవరింటికి వెళ్ళా, మీకు గుడ్ న్యూస్ ఏంటది? ఏంటి అంటే, యేసు ప్రభు నీ కొరకు, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు. ఇదిగో ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి మీకు రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షణ, అక్కడ ఉన్నాయి. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. చెప్పండి, పునరుద్ధానుడైన తర్వాత ప్రభువు చెప్పిన మాటలు. మీరు వెళ్ళి ఏం చేయాలి? అసలు మీరు వెళ్తున్నారు, ఎన్ని చోట్లకి వెళ్తున్నారు, ఎన్ని చోట్లకి కూర్చుంటున్నారు, ఎంతమందిని కలుస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారా? ఎంతమందిని కలుస్తున్నారు? మీ వారిని, అమ్మకి, అత్తకి, అందరికీ సువార్త ప్రకటిస్తున్నారా? సువార్త ప్రకటించాలా? ప్రభు చాలా ప్రాముఖ్యమైన మ్యాటర్ ఇది, విషయం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్పండి, మీరు పనిచేసే చోట చెప్పండి, మీ పైన ఉన్న వారికి చెప్పండి, మీ కింద పనిచేసే వాళ్ళకి చెప్పండి, మీతో పనిచేసే వాళ్ళకి చెప్పండి, మీ ఇంటి వారికి చెప్పండి, నీ తండ్రి ఇంటి వారికి చెప్పండి. ఏంటి చెప్పాలి? సువార్త ప్రకటించండి. యేసు త్వరగా వస్తున్నాడు. నమ్మి రక్షణ బాప్తిసం పొందిన వాళ్ళకి సువార్త చెప్పండి. ఓకే, ఎన్ని విషయాలు, చాలా మాటలు మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటలు, భయపడవద్దు, సందేహపడవద్దు, సమాధానంగా పొందుకోండి. ఎవ్వరు మరలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళొద్దు. 4, సర్వ సృష్టికి అందరికి సువార్త ప్రకటించండి. నమ్మినోడు రక్షించబడుతుంది, నమ్మనవాడికి శిక్ష. సువార్త ప్రకటించి 5వ వాక్యం చెప్తాను, 5వ మాట. ప్లీజ్ కొంచెం టైం ఇమ్మని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే అంటే చెప్తాను, త్వరగా చెప్పాలి, కొంచెం త్వరగా చెప్పాలా? చెప్పండి, చెప్పాలా? సరే, నువ్వు చెప్పావు కనుక చెప్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం ఫైనల్. అందులో త్వరగా తీసుకోండి,
21వ అధ్యాయంలో 21వ అధ్యాయం తీసుకోండి. ఇక్కడ ఒక ఆయన కనపడతాడు. మీరంతా చదువుకున్న తర్వాత, చాలా ప్రాముఖ్యమైన చాప్టర్ అది. ఇక్కడ ప్రభు పేరు పెట్టి మాట్లాడింది ఈ అధ్యాయంలో ఎవరిని గురించి చెప్తారా? పేతురుతో మాట్లాడారు. సీమోను అంటారు, వినాలి. ఎందుకని అంటే, ఈయన గారు 21వ అధ్యాయంలో తిబెరియా సముద్ర తీరాన శిష్యులకు ప్రభు ప్రత్యక్షమైంది. ఇది ఇంకొకసారి ఏం చేశారంటే, ఇన్ని జరిగిన తర్వాత ప్రభు సిలువేయబడి మృతుల్లో నుండి లేచిన ఆ దినాల్లో సీమోను పేతురు మరికొందరు శిష్యులు కూర్చుని ఉంటే, వాళ్ళంతా ఒక చోట కూర్చున్నాడు. పేతురు మాట అన్నాడు, నేను చేపలు పడ్డానికి వెళ్తున్నాను. ఓ గొర్రె దూకింది అనుకోండి, వెనకాలని కూడా ఏం చేస్తాయి? దూకుతాయి. నేను పెద్ద ఆయన అన్నారు ఇలాగా ప్రెసిడెంట్ గారు, నేను ఇదిగో చేపలు పట్టబోతున్నాను అన్నారు. మనసులో ఉంది, ఆయన ప్రిపేర్ అయిపోయాడు, ప్లాన్. చేపలు పడ్డానికి వెళ్తాను. వాళ్ళు అన్నారు, మేము కూడా వస్తాము అన్నారు. సరే, గొడవ లేదు, నేనే వెళ్తున్నాను కదా, వద్దని ఎలా అంటాడు? ఆయన వెళ్తున్నాడు కదా. అందరూ కలిసి వెళ్ళారు తిబెరియా సముద్రం. ఆ రాత్రి అంతా వాళ్ళు ఏట చేశారు. సరే, దరికి వచ్చేసారు. తెల్లవారుతా ఉంది. ప్రభు ఆ తిబెరియా సముద్ర తీరాన సూర్యోదయం అవుతుండగా ప్రభు వాళ్ళకి కనపడ్డారు. వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. ధరిని నుంచుని, వాళ్ళకి ధరిని నించుని ఉన్నారు. అప్పుడు వీళ్ళు ధోని దగ్గరికి వచ్చింది కదా. ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్టలేదంటండి. వాళ్ళు ఏమీ పట్టకపోతే అప్పుడు ఆయన చూడండి 6వ వచనంలో అడిగారు. 5వ వచనంలో, యేసు పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉందా అని వాళ్ళని అడిగారు. నోట్లోంచి వచ్చిన సమాధానం మీరు చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఏమన్నారండి వాళ్ళు? ఆయన అన్నారు, దరికి వచ్చి నుంచుని, పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా? వీళ్ళేమన్నారు? లేదు. ఇదే యేసయ్యతో ఇదే శిష్యులు లూకా 22:35లో, నేను సంచే, జాలి, కర్ర, చెప్పులు ఏమీ లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? అప్పుడేమన్నారు? లేదు. యేసయ్య పంపినప్పుడు వాళ్ళకేమీ తక్కువ లేదు. ఇప్పుడు యేసయ్య పంపకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మనసుకు తోచినప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఏమీ, గట్టిగా చెప్పండి, దొరకలేదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు దయగలవాడు. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? 12వ వచనం, యేసు రండి భోజనము చేయుడి అని వాళ్ళతో చెప్పారు. వాళ్ళ దగ్గర ఏమి లేదు. చేపలు పడ్డానికి వెళ్ళారు. ఎందుకు లేదు? ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ పిలుపును, దర్శనాన్ని పేతురు విడిచిపెట్టి వెళ్ళినందుకు అందులో ఏమీ దొరకలేదు. దయచేసి ఈ మాటలు వినాలా? పేతురు యొక్క దర్శనం ఏంటి? పేతురును దేవుడు పిలిచింది దేనికి? కొంతకాలం ఉజ్జీవమును, కొంతకాలం ఏమో మళ్ళా ఉజ్జీవాన్ని కోల్పోయి మళ్ళా పాత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సోదరుడా, ఒక్కసారి ప్లీజ్ దయచేసి చెప్తున్నా, వినండి. మొన్నటి వరకు నీవు యేసయ్యతో తిరిగావు. మొన్నటి వరకు యేసు నామాన్ని అద్భుతాలు చేశావు. ఇప్పుడు ఆయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత చేపలు పట్టడానికి సముద్రంలో తిరుగుతున్నావు. సముద్రం అంటే లోకం. లోకములో వాటి మీద మమకారం కలిగింది, తిరుగుతున్నావు. ఇప్పుడు ప్రభు వదులుకోలేదు, వాళ్ళని కలుసుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ ప్రతిష్టలోనే అంతం వరకు
నిలిచి ఉండాలి. విశ్వాసిగా పిలబడ్డ విశ్వాసి, సేవకుడిగా పిలబడ్డ సేవకుడు ఆ పిలుపులోనే స్థిరంగా అంతం వరకు నిలిచి కాపాడుకోవాలి తప్ప పిలుపును దర్శనాన్ని విడిచిపెట్టి కొట్టుకుపోకూడదు. అందుకే యేసయ్య అడిగాడు తెలక్కదానికి, మీ దగ్గర ఏమైనా ఉందా? ఏముంది ప్రభా? అదే మరి, హలో మిత్రుడా, ఏమైనా ఉందా? కొంతమందిని అడిగి చూడండి ఈ మాటలో, ఏమైనా ఉందా? ఉంది కానీ తినడానికి ఏమీ లేదు. అదేంటి? అవునండి, మరి ఉన్నదంటున్నావేంటి? అది ఎక్కడుంది? అందులో ఉంది, ఇందులో ఉంది, అదిగో అందులో ఉంది, అందులో ఉంది, అందులో ఉంది, అందులో ఉంది, ఎందులోనూ ఉంది, ఎందులోనూ ఉంది. తినడానికి ఉందా? ఆరోగ్యం ఉందా? సమాధానం ఉందా? మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. సమాధానం ఏంటండి? లేదు. కారణం, దైవ బిడ్డలారా, పిలుపును కోల్పోడు. యేసన్న గారిని అడిగారంట, ఇంత సేవ చేస్తున్నారు యేసన్న గారు, హాస్పిటల్ పెట్టండి బాగుంటుంది. కొందరు ఇచ్చిన సలహాను, అనాథాశ్రయం కట్టండి బాగుంటుంది, మీరు కడితే మేమందరం సపోర్ట్ చేస్తాం అన్నారంట. వాళ్ళ మాటలన్నీ యేసన్న గారు కట్టారా? కట్టలేదు. నా ప్రియులరా, సంఘాలు కట్టుకుంటూ వెళ్ళారు, తిన్న చెయ్యి ఆరకుండా ప్రయాణాలు చేశారు, ప్రభు సువార్త ప్రపంచమంతటా ప్రకటించుతూ పయనించారు. ఆయన చెప్పింది ఏంటో తెలుసండి? నాకున్న దర్శనం ఒకటే, సేవా దర్శనం, సంఘ దర్శనం. నా ప్రభు ఇచ్చిన దర్శనం ఇదే తప్ప హాస్పిటల్ దర్శనం నాకు లేదు, అనాథాశ్రయాలు కట్టే దర్శనం నాకు లేదు అని చెప్పుకుంటానే వచ్చారు. కానీ ఆయన దర్శనాన్ని విడిచిపెట్టి మరొక దాంట్లో అడుగుపెట్టి ప్రతిష్టను పాడు చేసుకున్న వాడుగా మిగలలేదు. అందుకే ఆరంభం కంటే ముగింపు మహిమకరముగా కొనసాగింది ఆ దైవజనుని యొక్క జీవితం. లోకాన్ని మాత్రమే కాకుండా అంతములో కూడా ఆయన ద్వారా ప్రారంభించబడిన పరిచర్య బహుగా ఆశీర్వదించబడుతూ సాగుతుంది. మీ దర్శనాన్ని కోల్పోకూడదు. పేతురు, దేవుని బిడ్డ, నీ పేరు పెట్టి చూసుకో, ప్రభు ఇచ్చిన దర్శనం పోగొట్టుకోకూడదు. ఆఖరిగా చెప్తున్నాడు ప్రభు దయగల మాట, మీరు భోజనం చేయడానికి రండి. ప్రియులారా, వాళ్ళు దరికొచ్చి చూసేసరికి ఏమున్నాయి అక్కడ? అదిగో నిప్పులు, ఇదిగో ఇలా చూడండి. దరికొచ్చేసరికి అదిగో నిప్పులు వారన నిప్పుల మీద అయ్యో రొట్టెలు కనపడ్డా? మీకు కనపడలేదురా? అయ్యో నిప్పులు, అయ్యో రొట్టెలు, కొన్ని చేపలు. భోజనం చేయండి, మీ దగ్గర ఉన్న కొడుకు. ఇదిగో ప్రభు మాట విన్నారు కదా, స్తోత్రం. నేను చెప్తున్నాను, దీన్ని బట్టి నీవు దేవుని పిలుపులో నిలుచుంటే, ప్రభు నిన్ను పిలిచిన ప్రతిష్టలోనే నిలుచుంటే, నా దేవుడు నీకేమాత్రమో ఏమీ తక్కువ చేయడు. అదిగో నిప్పులు, ఇవిగో రొట్టెలు, ఇవిగో చేపలు, భోజనం చేయండి, మీకు ఆహారం కావాలనే సంగతి ఆయనకు తెలుసు. గాడ్ విల్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. హల్లెలూయా. దేవుడు నీ కొరకు సమస్తము కలగజేస్తాడు, విశ్వాసం మాత్రం ఉంచండి. ప్రియులారా, అక్కడ ప్రభు మాట చెప్పిన అండి, ఈ పక్క లేయండి అన్నారు, వేశారు. 153 గొప్ప చేపలు పడ్డాయి. వల లాగుతున్నారు, వల నిండా చేపలు, గొప్ప చేపలు. అయితే వాక్యంలో ఏముందంటే వల పెగలలేదు అని ఉంది. వల పెగలటం ఏంటి? గొప్ప చేపలు 153 గొప్ప చేపలు పడితే వల ఏమైపోవాలి? ఏమండి, ఇదిగో వలేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వలేసి చేపలట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వల పెగలలేదు అనే మాట ఎందుకుందో తెలుసండి? అసలు ఈ వల ఎప్పుడు? వల తీసి చాలా కాలం అయింది అసలు కదండి. వల తీసి ఇప్పుడు వేసారే, ఈ వల వేసిన వాళ్ళు ఇప్పుడే కాదు, చాలా కాలం అయింది. యేసయ్య మాటతో గొప్ప చేపలు పడ్డా ఆ వల్ల మాత్రం
పిగల్లేదు. అంటే వలకి విస్తారమైన చేపలు దొరికినా వల పిగల్లేదు అని అంటే వలది కాదు మహత్యం, వేసిన వాళ్ళది కాదు మహత్యం, సముద్రాంది కాదు మహత్యం, మంద కాదు నేర్పరితనం. ఆయన మాట సమస్త కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. మత్తయి 28:20 ఇదిగో పునరుద్ధానుడై చెప్పిన మాట, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. ఈ మాటతో అందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు 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 యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు. ఈ మాట అన్నది ఎవరి కోసం? శిష్యుల కోసమా? శిష్యుల కోసం అని అనుకుంటే శిష్యులు యుగ సమాప్తి దాకా ఉంటారా? వాళ్ళు మన కోసం. మనం ఆయన శిష్యులం, ఆయన బిడ్డలం. నీవు ఆయన బిడ్డవు గనుక ప్రభు నీకు యుగ సమాప్తి పర్యంతము. ఈ కాలంలో ప్రభు తోడు ఉంటాడా ఉండడా? ఇప్పుడు నీకు దేవుడు తోడై ఉన్నాడా లేదా? ప్రభు నాకు తోడై ఉన్నాడు. స్తోత్రం. అందరూ అనుకోండి, ప్రభు మనకు తోడై ఉన్నారు. ఎంతవరకు అంటే యుగ సమాప్తి. ఎలాంటివి జరగనివ్వండి. కరోనా కాదు, సెకండ్ వేవ్ కాదు, దీని తర్వాత థర్డ్ వేవ్ వచ్చినా సరే ప్రభు నీకు తోడై ఉన్నారు. ప్రభు మనకు అందరూ చప్పట్లు కొట్టి యేసును గణపరచుదాం. ప్రభు నీకు తోడై ఉన్నారు. భయపడకండి. హల్లెలూయా. ఈ ఈస్టర్ ప్రభు పర్వదినాన ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసు చెప్పిన మాట, మీరు భయపడవద్దు, సందేహపడవద్దు, సమాధానం పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తర్వాత మీ పిలుపులోను, దర్శనంలోను, ప్రతిష్టలోను నిలిచి ఉండండి. విడిచిపెట్టి పక్కదారులకు వెళ్ళకండి. పక్కదారులకు వెళ్తే ప్రయోజనం, ఫలితం ఏమీ ఉండదు. ప్రభు కృపలో నిలిచుంటే నా దేవుడు నీకు ఏమీ తక్కువ కానివ్వడు. నీకు కావలసినవన్నీ అదిగో నిప్పులు, అయిగో రొట్టెలు, అవిగో చేప, నీ కొరకు దేవుడు అన్నీ సిద్ధపరుస్తాడు. యుగ సమాప్తి పర్యంతం ప్రభు తోడు ఉంటాడు. దేవుడి మాటలన్నిటినీ ప్రభు మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక. ఈ మాటల ద్వారా మీరు ధైర్యము చేత, సమాధానము చేత, ఆదరణ చేత నింపబడుదురుగాక. ఒక్క నిమిషం కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను.